హాయ్ హలో ఫ్రెండ్స్. లాస్ట్ ఎపిసోడ్‌లో హైజిన్ సంజున్ని బస్టర్డ్ అని తిట్టిందని షిన్యాకి చెప్తాడనమాట. అక్కడ తను చాలా ఫెయింటెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పార్ట్ స్టార్టింగ్ చూద్దాము. షిన్యాక్ ఏదేదో అన్నావు నువ్వు అని చెప్పేసరికి సంజున్ చాలా భయపడిపోతుంది. భయపడుతూ ఉండే టైంలోనే హ సంజున్ ఒక ఫైల్ తీసుకురమ్మని తనకి కాల్ చేస్తాడు. దాంతో ఫైల్ తీసుకెళ్ళి చాలా మొహమాటంగా తనకిచ్చేసి సారీ చెప్పి రాబోతూ ఉంటుంది. కానీ సంజున్ కోపంగా, యారగెంట్‌గా అలా మాట్లాడకుండా పూర్తిగా మారిపోయాడు. అలాగే ఆ రోడ్ మీద నేను నీకు ఆన్సర్ చేయలేదు. అది నా తప్పే. సారీ అని చెప్తాడు. దాంతో హైజీన్ చాలా విచిత్రంగా ఫీల్ అవుతుందనమాట. యాక్చువల్‌గా మార్నింగ్ ఏం జరిగిందో చూపిస్తారు. అక్కడ రెస్టారెంట్‌లో తను కాఫీ ఇస్తాడు కదా! అప్పుడు అమ్మాయి ఎక్కడ ఫ్లవర్ వాజ్‌లో వాటర్ తాగేస్తాడో అని ఆ ఫ్లవర్ వాజ్ తీస్తుంది. అప్పుడు తను చెప్తుంది. మీరు మీ పనిలో కూరుకుపోతే పక్కనోళ్ళు ఏం చెప్పినా మీరు వినరు. కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోరు. కొంచెం పక్కన కూడా ఏం జరుగుతుందో చూస్తుండండి అని చెప్తుంది. దాంతో తను రియలైజ్ అవుతాడు. సో నేను ఏదన్నా ఆలోచిస్తే పక్కన వాళ్ళని అస్సలు వినను. వాళ్ళ ఫీలింగ్స్ గురించి కూడా అస్సలు ఫీల్ అవ్వను అని. అది అక్కడ జరుగుతుందనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుందంటే చీఫ్ ఎడిటర్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంది. ఫేమస్ ఆర్టిస్ట్‌తో వాళ్ళ కంపెనీ టై అప్ అవుతుంది. మొత్తం రీజన్ ఏంటంటే సంజూన్ అనమాట. సో అందరికీ డ్రింక్ ఇస్తుంది. డ్రింక్ ఆఫర్ చేస్తుంది. అప్పుడు సంజూను నేను తాగను అంటాడు. అందరూ బలవంతం పెట్టేసరికి ఒక్క గుటకలో మొత్తం తాగేస్తాడు. తర్వాత నేను ఇంటికెళ్ళిపోతున్నానని చెప్పి బయటకొస్తాడు. ఇక్కడ షిన్ అలాగే హైజీన్ మాట్లాడుకుంటూ బయటకొస్తారు. తను తిన్ని ఏడిపిస్తూ ఉంటాడనమాట. అప్పుడే చూస్తే తినిక్కడ బయట పడిపోయి ఉంటాడు సంజూన్. సో వాళ్ళిద్దరూ మంచివాళ్ళు కాబట్టి అతను ఉండే హోటల్ రూమ్‌కి తీసుకెళ్ళి తన్ని పడుకోబెడతారు. అప్పుడే వాటర్ తీసుకురా అని చెప్పి షిన్ అంటాడు. హైజీన్ అక్కడికి వెళ్ళి రిఫ్రిజిరేటర్ ఓపెన్ చేస్తుంది. తీరా రిఫ్రిజిరేటర్ ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ బాటిల్సే ఉంటాయన్నమాట. ఎందుకంటే తను చిన్నప్పుడు బాగా వెయిట్ ఉన్నాడు కదా! ఆ వెయిట్ మొత్తం తగ్గడానికి తను వాటర్ మీదే బతికేస్తున్నాడు అని తెలుసుకొని హైజీన్ చాలా ఫీల్ అవుతుంది. తర్వాత వీళ్ళిద్దరూ బయటకొచ్చేస్తారు. బయటకొచ్చాక హైజీన్‌కి గుర్తొస్తుందనమాట. తను ఫోన్ మర్చిపోయానని. సో తను పైకెళ్ళి ఫోన్ తీసుకోవడానికి పాస్వర్డ్ ట్రై చేస్తుంది. కానీ అన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అవుతాయి. తర్వాత తన ఓల్డ్ డైరీ చూసి అదేదో కౌంట్ చేసుకొని తర్వాత ఓపెన్ చేస్తుంది. దాంతో ఆ డోరు ఓపెన్ అవుతుంది. తను లోపలికెళ్ళి చూస్తుంది. లక్కీగా సంజును నిద్రపోతూ ఉంటాడు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ హోటల్‌లో పనిచేస్తూ ఉంటుంది కదా హారి. అక్కడ ఒక వీఐపీ గెస్ట్ తన మ్యూజిక్ ఐపాడ్‌ని అక్కడ పెట్టేసి ఎళ్ళుంటారు. నేను తర్వాత తీసుకుంటాను అని. కానీ తను తీసుకెళ్ళుండడు. దాంతో వేరే అమ్మాయి వెళ్ళి ఆ అబ్బాయి రూమ్‌కి ఇచ్చేసిరా ఎందుకంటే తను వీఐపీ గెస్ట్ కదా అని అంటుందనమాట. దాంతో హారి ఆ ఐపాడ్ తీసుకొని తనకియడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక అతను ఏదో దొంగతనం చేసి దొంగలాగా అలా వెళ్తూ ఉండటంతో తన్ని పట్టుకొని లాగి రచ్చ చేసేస్తుంది. అతను ఇంకెవరో కాదనమాట. ఆ వీఐపీ గెస్ట్ చాలా పెద్ద కంపెనీకి వారసుడు కూడా. తను చూస్తే తీరా ఇంకెవరో కాదు షిన్ అనమాట. తర్వాత హారి అలాగే తన మేనేజర్ ఇద్దరు తనకి సారీ చెప్తారు. ఇక్కడ హైజీన్ తన ఫోన్ తీసేసుకుంటుంది. కానీ అక్కడి నుంచి రావడానికి తన మనసు ఒప్పదు. తీరా వేరే దగ్గర చూస్తే ఒక పజిల్ గ్లాస్ దాంతో పెట్టేసి ఉంటాడు. దాంతో ఒక పీస్ మాత్రం మిస్ అయి ఉంటుంది. ఇది వాళ్ళిద్దరూ చిన్నప్పుడు కలిసి చేసుంటారనమాట. దాన్ని చూసి తను పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సంజును నిద్రలేచి ఏం చేస్తున్నావు అక్కడ అని కొంచెం గట్టిగా అనేసరికి తను భయపడిపోయి దాన్ని ఎలాగో టచ్ చేసేసరికి అది కింద పడిపోతుందనమాట. అది పగిలిపోతుంది. దాంతో సంజును దగ్గరికొచ్చి లాస్ట్ డే నేను అలా చేశాను కదా! దానికోసం నన్ను రివెంజ్ తీర్చుకోవడం కోసం ఇలా చేసావు కదా అని తిడతాడనమాట. తిట్టినట్టు కూడా కాదు నార్మల్‌గా అడుగుతాడు. లేదు నేను నిన్ను తీసుకొచ్చాము. నువ్వు పడిపోయి ఉంటా అని తను చెప్పడానికి చాలా చాలా ట్రై చేస్తది. కానీ తను వినే పరిస్థితిలో లేడు. ఎందుకంటే ఇక్కడ హైజీన్ ఒక్కటే ఉంది. సో ఇంకా తను కూడా ఏం చెప్పినా దీనికి అర్థం కాదని చెప్పి సారీ అని చెప్పి అది తీయడానికి ట్రై చేస్తుంది. కానీ సంజును అది వినకుండా తను చేయి పట్టుకొని ఇంక నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తాడు. తను భయపడి బయటకొచ్చేస్తుంది. తీరా బయటకొచ్చాక చూస్తుంది. ఒక చెప్పు తంది, ఒక చెప్పు సంజుందనమాట. దాంతో ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉంటుంది. అప్పుడే ఒక స్టిక్‌కి తను చెప్పు తీసి సంజుని బయటకిస్తాడు. దాంతో అది తీసుకొని తన షూని అక్కడ పెట్టేసి యారగెంట్ అని తిడుతుంది. అది సంజున్‌కి వినిపిస్తుంది. సో తను ఓపెన్ చేస్తాడు డోర్‌ని. దాంతో తను భయపడి అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది. ఇక్కడ హరి అలాగే హైజీన్ వాళ్ళ ఇంట్లో హైజీన్ వాళ్ళ పేరెంట్స్ కుక్ చేస్తూ ఉంటారు. దాంతో హారి కూడా వస్తుంది. హారి వాళ్ళతో కలిసి తింటుంది. హైజీన్ వర్క్ అయిపోయాక వచ్చి తను కూడా తినేస్తుందనమాట. హారికి హైజీన్ వాళ్ళ ఫ్యామిలీ అంటే తను సొంత ఫ్యామిలీలా అనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా హారిని తన సొంత కూతురులాగే ట్రీట్ చేస్తారు. తర్వాత అయిపోయాక ఆ పజిల్‌లో పీస్ కోసం హైజీన్ తన రూమ్ అంతా వెతుకుతుంది. ఆ పీస్ దొరుకుతుంది కూడా.
సో, తను చైల్డ్‌హుడ్ మెమరీస్‌ని రీకాల్ చేసుకుంటుంది. తను ఆ పజిల్ తనకిచ్చి, నేను నిన్ను అంబ్రెల్లాలాగా ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి వెళ్ళుంటాడు. అయంతా తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కానీ తినేమో తనే హైజీన్ అని చెప్పలేదు. ఆ పొజిషన్‌లో తినుంది. సుంజునేమో ముందే ఉన్న హైజీన్‌ని కనుక్కోలేడు. తర్వాత వీళ్ళిద్దరూ వెనక్కొస్తూ ఉంటారు. హారి అలాగే హైజీన్. అప్పుడే తనకి కొలీగ్ నుంచి కాలొస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఒక రిపోర్ట్ చేయాలి యాక్చువల్‌గా. కానీ కొలీగ్ తన నెయిల్స్ అవన్నీ చేయించుకోవడంలో బిజీగా ఉంది. సో, హైజీన్‌ని డిమాండెడ్‌గా ఆ రిపోర్ట్‌ని పూర్తి చేయని చెప్తుందనమాట. హైజీన్ కూడా దానికి ఒప్పుకుంటుంది. తర్వాత హారి తనని ఆఫీస్‌లో వదులుతుంది. ఆఫీస్‌లో తన రిపోర్ట్ అయిపోయాక కొంచెం క్యూరియస్‌గా ఉండి హైజీన్ వాళ్ళ రూమ్‌కి తన క్యాబిన్‌కి వెళ్ళి చూస్తూ ఉంటుంది. తన సీట్‌లో కూర్చోవటం అలాగే మానిక్యూన్‌తో ఆడుతుంది. అప్పుడే మానిక్యూన్ హ్యాండ్‌ని విరిచేస్తుంది. అప్పుడే సంజున్ రావటం వింటుందనమాట. దాంతో వార్డ్‌రోబ్‌లోకెళ్ళి దాక్కుంటుంది. ఇక్కడ సంజున్ లేట్ నైట్ వర్క్ చేస్తాడని తను అస్సలు అనుకోదు. సంజున్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉంటాడు. చాలా ఏమంటారు అగ్రెసివ్‌గా మాట్లాడుతూ ఉంటాడు. అందులో విషయం మొత్తం ఏమర్థమవుతుందంటే తొందరలోనే ఈ బ్రాంచెస్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. అందుకే ఎంప్లాయీస్ మీద తను అంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళందరికీ జాబ్ ఉండాలి అని. సో, తర్వాత ఎలా అయినా సంజును తన్ని వార్డ్‌రోబ్‌లో చూసేస్తాడు. దాంతో చాలా భయపడిపోతుందనమాట హైజీన్. తర్వాత అక్కడి నుంచి పరిగిస్తుంది. ఇది సర్ప్రైజింగ్‌గా అసలు సంజున్‌కి అందదు. ఎందుకంటే తను ఎప్పుడు క్లమ్జీయే కదా! తిను వెళ్తూ వెళ్తూ అక్కడ ఆ కార్డ్‌ని పడేసి వెళ్తుంది. ఆ మిస్సింగ్ పీస్‌ని. తను అసలు గమనించదు. నెక్స్ట్ సీన్‌లో ఇక్కడ సంజున్ జిమ్‌కి వెళ్తాడు. హారి ఏమో జిమ్ అయిపోయి వస్తూ ఉంటుంది. అయిపోయిందా వెళ్తున్నావా అని సంజున్ అడుగుతాడు. కానీ సంజున్‌తో హారి టైమ్ స్పెండ్ చేయాలనుకోని లేదు ఇప్పుడే వస్తున్నానని చెప్పి తనతో కలిసి మళ్ళీ వర్కౌట్స్ అన్నీ చేస్తుందనమాట. ఇక్కడ సంజును కార్ తీసుకొచ్చున్నాడు. సో, హైజీనే తన్ని ఆహ్ డ్రాప్ చేస్తుంది. అలాగే తన రూమ్‌కెళ్ళే దారిలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు తన ఐలాష్ ఒకటి పడిపోతుంది. దాన్ని కేర్‌ఫుల్‌గా సంజును తీస్తాడనమాట. తీసాక ఇది గుర్తుందా మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళము, దీన్ని చూసి మనం విష్ చేసేవాళ్ళం కదా! అని అంటాడనమాట. అది చూసి తను ఎమోషనల్‌గా కూడా ఫీల్ అవుతుంది. అలాగే చీటింగ్ అలా కూడా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. ఆహ్, హారి. దాని తర్వాత అయిపోయాక తను ఇంటికొచ్చేస్తుంది. ఇంటికొచ్చి హైజీన్‌ని చూసి ఇంకా చీటింగ్ చేస్తున్నానేమో నా ఫ్రెండ్ ఫస్ట్ లవ్‌ని నేను ప్రేమిస్తున్నాను తప్పా అని ఆలోచిస్తుంది. తర్వాత అయిపోతుంది. నెక్స్ట్ డే ఇక్కడ ట్రాఫిక్ లైట్ దగ్గర ఇద్దరు ఉంటారు. హైజీన్ అలాగే సంజూన్. ఒకరినొకరైతే అసలు చూసుకోరు. తర్వాత మళ్ళీ గ్రీన్ లైట్ వెలిగింది వెళ్ళొచ్చు అని హైజీన్ అంటుంది. అది ఆహ్, తిను గమనిస్తాడు సంజును. తర్వాత వెళ్తూ ఉంటే తిన్ని వెనక నుంచి కూడా గమనిస్తాడు. తర్వాత అయిపోతుంది. వీళ్ళిద్దరూ కలిసి ఆఫీస్‌కొచ్చేస్తారు. తనేమో తన క్యాబిన్‌కెళ్ళిపోతాడు. తర్వాత హైజీన్ అనుకుంటుంది. అయ్యో! ఈ పజిల్‌ని నేను మిస్ చేశానే అని. తర్వాత సో, ఖచ్చితంగా ఆ పీస్‌ని నేను ఆఫీస్‌లోనే పడేసుంటానేమోనని ఆఫీస్‌లో వెతకడానికి చాలా ట్రై చేస్తుంది. తర్వాత క్లీనింగ్ లేడీని కూడా అడుగుతుంది. ఇలా పీస్ ఉంటుంది దాన్నేమన్నా నువ్వు క్లీన్ చేశావా అని. లేదు అని చెప్తుంది. తర్వాత తన దగ్గరికి ఫైల్ తీసుకెళ్దామని సంజున్ రూమ్‌కెళ్ళి రూమ్ అంతా వెతికేసరికి తన షూ కింద ఉంటుందనమాట. అది గమనించి పెన్ కింద పడేసినట్టు పడేసి ఆ షూ కింద తీయడానికి ట్రై చేస్తుంది. కానీ తను కాలు మూవ్ చేస్తూనే ఉంటాడు. సో, తీయలేకపోతుంది. దాంతో అప్పుడే సంజును కిందకి వంగి తన్ని చూసేస్తాడనమాట. తర్వాత తన్ని బయటికి వెళ్ళిపోమని అరుస్తాడు. దాంతో బయటకొచ్చేస్తాడు. బయటికి ఆఫ్టర్‌నూన్ వస్తాడనమాట. అప్పుడు షూ నుంచి ఆ పీస్ పడ్డట్టు ఉంటుంది. దాంతో తను ఏంటా అని చూడబోయేసరికి షిన్యాక్ తన్ని హగ్ చేసుకున్నట్టు టర్న్ చేసేస్తాడు. సో, తిను వెళ్ళి సైలెంట్‌గా ఆ పీస్‌ని తీసేసుకుంటుంది. ఆ ని ఆ లేడీతో అడగటము షిన్ వినుంటాడు. అలాగే ముందు రోజు ఆ డ్రంక్ చేసి ఫస్ట్ లవ్ గురించి చెప్పింది కదా! అది కూడా వినుంటాడు. సో, తనని హెల్ప్ చేద్దామని ఇలా చేసుంటాడు. సో, తనకి థాంక్స్ చెప్పడం కోసం బార్బిక్యూ తినడానికి బయటికెళ్దామని అడుగుతాడనమాట. సో, వాళ్ళిద్దరెళ్లి బార్బిక్యూ తింటూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ హారి జిమ్‌లో ఎక్సర్సైజ్ చేస్తూ తన కోసం సంజున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతే మరి ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఇంకో ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.